అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చికెన్లో ఇదివరకు నేను చాలా రెసిపీస్ చేసి చూపించాను. అయితే ఇవాళ ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది పల్లిపాలయం చికెన్. దీంట్లో మనం ఎక్కువ ఎండుమిరపకాయలు వేసి స్పెషల్గా ఇది చేయబోతున్నాం. కొంచెం కారంగా ఉంటుంది. సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చేయడం కోసం నేను 1/2 కిలో బోన్లెస్ చికెన్ని తీసుకుంటున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇక్కడ ఉంచాను. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంతా బాగా కలపాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత 30 నిమిషాలు చికెన్ని పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెని వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 10 ఎండుమిరపకాయలు సగానికి కట్ చేసి వేస్తున్నాను. వీటితో పాటు కరివేపాకులు కూడా వేసి కలపాలి. ఇప్పుడు 1 కప్ అంత ఫ్రెష్ కొబ్బరిని ఇలా పల్చటి స్లైసెస్ లాగా కట్ చేసి వేస్తున్నాను. ఆ తర్వాత 25 చిన్న ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసి ఇందులో వేయాలి. ఇవి బాగా వేగి కాస్త రంగు మారిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని ప్యాన్లో వేసి కలపాలి. చికెన్ని 2-3 నిమిషాలు వేయించిన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇందులో ఎండుమిరపకాయల కారం సరిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా కారం వేయట్లేదు. రుచి చూసి ఈ పాయింట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు ప్యాన్లో 1/2 కప్ నీళ్లు పోయాలి. ఇదంతా కలిపి ప్యాన్కి మూత పెట్టాలి. ఇందులో ఉన్న నీళ్లు ఆవిరి అయ్యి చికెన్ డ్రైగా అయిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు. అంతే, చాలా టేస్టీగా స్పైసీగా ఉండే పల్లిపాలెం చికెన్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ పల్లిపాలెం చికెన్ ఒక డిఫరెంట్ అయిన డిష్ అనమాట. దీంట్లో 3 ఇంగ్రీడియంట్స్ చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్. ఒకటేమో ఎండుమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు, ఇంకోటేమో కొబ్బరి. ఈ 3 వేస్తే మీకు ఆ ఫ్లేవర్స్, ఆ టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. నేను ఈ రెసిపీ బోన్లెస్ చికెన్తో చేశాను. మీరు కావాలంటే బోన్తో కూడా ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు. ఒక మంచి రెసిపీ. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.